ఎండ ఎక్కువ అయినప్పుడు వాటర్ ఎవాపరేట్ అవ్వడం, మొక్క తన కూలింగ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉంటాయి. మనం ఏసీ వేసుకొని మన శరీరాన్ని చల్లబరుచుకుంటున్నాం కదా, చల్లటి వేడితో స్నానం చేయాలి. ఇక్కడ కూడా అది ఏం చేసుకుంటుంది, మొత్తం అంతా మనం ఇచ్చినటువంటి యొక్క వాటర్ ని లాక్కొని, ఎక్కువ వాటర్ ని ఉంటే మొక్క ఎవాపరేట్ ఆకాశంలో వదిలేస్తుంది. ఎన్ని నీళ్ళు వచ్చినా సగం మనం వాతావరణం ఎండ లాక్కుంటుంది అంటే, ఎండ లాక్కోవడం కంటే కూడా ఎంత వాటర్ ఇచ్చినా కానీ అది తన కూలింగ్నెస్ కంపెనీలో కూలింగ్ ఇస్తూ ఉంటుంది, దాచుకొని వదిలేస్తూ ఉంటుంది. అలా వదిలేయడంతో అది కూల్ అవుతా ఉంటుంది. మొక్కలే సగం వాటర్ ని ఎవాపరేట్ గాలిలో కలిపిస్తాయి మనకి. మొత్తం మేజర్ రోల్ ఏంటిదంటే మొక్కలే ఎవాపరేట్ చేస్తాయి. సో ఆ కాల్కులేషన్ మనం చూసుకోవాలి, ఎంత ఎండ ఉంది, మొక్క కూలింగ్ కు ఎంత అవసరం పడుతుంది, మొక్క తీసుకునేది ఎంత ఉంది అనేది మనం చిన్న కాల్కులేషన్ చేసుకుంటే సరిపోతుంది. సైజ్ పెరిగే కొద్ది వాటర్ పెంచుకోండి, బెట్ట అనేది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు. లాజిక్ అంతే, ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఎక్కడో కూర్చొని చెప్పేది కాదనమాట. మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది దానికి ఎంత అవసరం.